నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు, నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్, ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటే? నీ మరదల్ని మా వాడు పడేయాలి, దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్, నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా నువ్వైనా చెప్పరా? ఏంటి? నువ్వు చెప్తే చెవుల నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్, ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా, గొంతులో పొడుస్తావా, పొట్టులో పొడుస్తావా, లేక ఎనకల పొడుస్తావా? రే, వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకి చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్, అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా, హృదయకాలయ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు. చెప్పు బాబు. చెప్తాను. పంతులు గారు వచ్చేసా. ఏంటయ్యా, ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడో నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు, మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా? మావయ్య గారు, ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకుని అక్షింతలు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడ్రా మావా, పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు? హలో, హి ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్. రేయ్, నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్, తీసుకెళ్ళరా ఈ జులపాలని. అయ్యగారు, మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానమని మాట్లాడతావా? రే స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా. అరే, అలాగైతే జరగనే స్వయంవరం. ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. చెప్పాడికి ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ గా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే? సరే, మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు, నీ పేరేంటి? ఏ, నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి. బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారు నువ్వు. అది నా తమ్ముడు అంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రే మావా, రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా. ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా టఫ్. ఓడిపోయాడు. బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామ, నీ కూతురు నాకే. ఎవరు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు శివ, ఆలోచించి చెప్పు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పునా?
ఏయ్, ఎవడిదిరా చీటింగ్? నీదే. కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. ఏ తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఆ ఉద్భవ గీత. హే ఎక్స్ట్రార్డినరీ. చెప్పండి ఏ నేనే గెలిచాను. ఏయ్, ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే వాట్ ద లైఫ్ అమ్మాయిలంటే తాపు వాట్ ద లైఫ్ ఈ పాట ఏ సినిమాలోది? రేయ్, ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందంలోది. మోసం చేశారు మోసం. ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. ఆరరే రే తమ్ముడు వదిలేరా. నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదంలో ఒరే జఫ్ఫా, నోరు మూసుకొని పైకిలే. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాణ్ణి చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో, క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు. చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి. చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. ఒరే ఇస్తావా? వద్దురా. నిన్ను కూడా నేనే అడగాల. ఓకే ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం. శివ గారు, ఇందులో ఎన్ని వేళ్ళున్నాయో చెప్పండి. రేయ్, నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా రా? తప్పురా ఇది. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్ళున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడు ఇష్టం చేస్తున్నాడు. ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. అడుగు. ఓకే ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు. క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని 4, 5. రేఖలు ఉన్నాయి? ఒరేయ్, ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలు చెప్తారయ్యా. నన్ను మోసం చేస్తారా? నాశనం అయిపోతారు. ఆగండి. రేఖలు అడుగుతారా? మీ రేఖలు మాయమైపోవాలి. Stop it. మీకు శాపం బావా, పెడుతున్నా. ఆగు. నాన్న బావ ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను మోసం చేశారు. అడుగు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాను. ఇదిగో వీళ్ళే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకొని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా, రా. సిస్టర్, వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు. ఏయ్, పోరా. వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న? వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాడు నాన్న. మీరు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను నాన్న. ధైర్యంగా ఉండండి. నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న. రామకృష్ణ నమస్కారం అన్నా. ఎవరో వచ్చి ఏరియా మొత్తం కొలతలేసి రేపే ఖాళీ చేసి వెళ్ళిపోవడం చెప్పారు. అతను ఎవరో పెద్ద బిల్డర్ అంటన్నా. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరి తరఫున వచ్చారు? ఇది గవర్నమెంట్ మాకిచ్చిన స్థలం, మరి వేరే వాళ్ళది ఎలా అవుతుంది? అదే గవర్నమెంట్ స్వామి ఇప్పుడు జేపీ గ్రూప్ ఇచ్చింది. సరే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని సైన్ చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. ఆ స్థలానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ డాక్యుమెంట్సేనండి. నాకు తెలియకుండా నా సంతకం కూడా చేసేశారు. ఇక ఉన్నదంతా ఒక్కటే దారి, కోర్టులో కేసు ఫైల్ చేయడం. నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను. సరే, మీరేం టెన్షన్ పడతారు, నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నువ్వు అందరి దగ్గర లంచం తీసుకుంటున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నేను లంచమా? అవును. సార్ ఎందుకు సార్ ఆయన అరెస్ట్ చేస్తున్నారు?
వీడొక నెంబర్ 1 ఫ్రాడ్. ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. అరెస్ట్ చేయకుండా సన్మానం చేయమంటారా? నేనే తప్పు చేయలేదన్నా, నాకు అసలు ఏయ్, నువ్వేం చేసావు అని నీతో చెప్పిస్తా పద. ఏం కాదులే అని చెప్పి మా అందరికి ఇలా అన్యాయం చేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా నీకు? నేనే తప్పు చేయలేదన్నా, ఇదంతా కావాలని అరెస్ట్ చేశారు నిన్ను. మాతోనే ఉండి మమ్మల్నే మోసం చేసావు కదరా. ఆ దేవుడిని నువ్వు ఊరికే వదిలిపెట్టరా, నాశనం అయిపోతావు. మా ఉసురు నీకు తగలకుండా పోతరా, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. సబాష్. ఏంటయ్యా మా అమ్మని అడ్డం పెట్టుకుని నాకే స్కెచ్ వేయాలని ప్లాన్ చేసావా? చూసావా దేవుడు ఎలా ప్లాన్ రివర్స్ చేశాడు? ఆఫీసర్ సార్, ముందు ఈయన గారిని తీసుకెళ్ళండి. సాక్ష్యం ఏదైనా కావాలంటే చెప్పండి, నేను ఒక్కడనే కాదు, ఈ ఏరియా జనమంతా వస్తాం. ఏమంటారు? వెళ్ళరా, వెళ్ళు. ఇలాంటి వాళ్ళని నడు రోడ్డు మీద నుంచో పెట్టి చెప్పుతో కొట్టాలి. అమ్మా, లైఫ్ లో ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మమ్మీ డార్లింగ్, నన్ను జైలుకు పంపించడానికి పరుగును వచ్చావు కదా, ఇప్పుడు ఈయన మంచోడు అనుకుని ఆయన వెనకాల పరిగెడుతున్నావా? దొంగలకి సపోర్ట్ చేయడం అంటే దొంగతనం చేసినట్టే, నీకు తెలీదమ్మా? ఇలాంటి దొంగ మొగుడు కోసం బంగారం లాంటి కొడుకునే దూరం చేసుకున్నావు. పర్వాలేదు, నాకేం బాధ లేదు. ఇప్పుడైనా రావచ్చు. నా హార్ట్ నీ కోసం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుంది.